వీడియోను లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. చెన్నై సూపర్ కింగ్స్ ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది అనుభవం, ప్రశాంతత, ధోని. అవును, దశాబ్దాలుగా వాళ్ళ విజయ రహస్యమదే. అందుకే అందరూ ముద్దుగా డాడీస్ ఆర్మీ అని పిలుచుకున్నారు. కాని ఇప్పుడు ఆ ఆర్మీ పూర్తిగా మారిపోయింది. పూర్తిగా ఐపీఎల్ 2026 కోసం సీఎస్కే వాళ్ల డిఎన్ఏనే మార్చుకుని మొత్తం యువ రక్తంతో నిండిన ఒక కొత్త సైన్యాన్ని నిర్మించింది. ఉన్నట్టుండి డాడీస్ ఆర్మీ నుండి కిడ్స్ ఆర్మీకి ఎందుకు మారారు? అసలు ఈ మార్పు వెనుకున్న కారణాలేంటి? అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ప్రయోగం వర్కౌట్ అవుతుందా? అవును, ఈ అంశాలపై ఒక లోతైన విశ్లేషణ చేద్దాం. ఈ మార్పు నిజంగా ఒక పెద్ద కథ. ఇది కేవలం ఒక సీజన్ కోసం వేసుకున్న ప్లాన్ కాదు. ఇది సీఎస్కే భవిష్యత్తుకు వేస్తున్న పునాది. అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఇది ముందుగా అనుకున్న వ్యూహం కన్నా 2025 సీజన్లో వాళ్ల ప్రదర్శన నుండి పుట్టిన ఒక ప్రతిచర్య. ఒకప్పుడు జట్టు సగటు వయసు 30 ఏళ్లకు పైగా ఉండేది. కానీ ఇప్పుడు మనం చూస్తున్న స్క్వాడ్ ఆ సగటు వయసు దాదాపు 27 ఏళ్లకు పడిపోయింది. ఈ పరివర్తన కథలో చాలా మలుపులున్నాయి. వాటిని వివరంగా చూద్దాం. సరే, అక్కడ్నించే మొదలు పెడదాం. అసలు ఏం జరిగింది 2025లో? అంతలా ఏం దెబ్బ తగిలింది సీఎస్కేకి? వాళ్ల విజయసూత్రాన్నే పక్కన పెట్టేసి పూర్తిగా కొత్త దారినెంచుకోవాల్సొచ్చింది. దెబ్బ గట్టిగానే తగిలింది. 2025 సీజన్ ఆ మొదటి భాగంలో వాళ్ల ప్రదర్శన చాలా నిరాశపరిచింది. సీనియర్ ఆటగాళ్లు కూడా ఫెయిల్ అయ్యారు కదా? అవును, ఎంతో అనుభవం ఉన్న వాళ్లు కూడా ఒత్తిడిలో చేతులెత్తేశారు. అయితే సీజన్ ద్వితీయార్ధంలో గాయాల వల్ల కొన్ని మార్పులు చెయ్యాల్సొచ్చింది. అప్పుడు జట్టులోకి ఆయుష్ మాత్రే, ఉర్విల్ పాటిల్, డివాల్డ్ బ్రేవిస్ లాంటి కుర్రాళ్ళొచ్చారు. వాళ్ల ఆట తీరు వేరు. వాళ్లలో ఎలాంటి భయం లేదు, బెరుకు లేదు. వచ్చిందే తడవుగా బాదటం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆయుష్ మాత్రే ఒక మ్యాచ్లో చివరి ఓవర్లో 18 పరుగులు కావాలి. ఆ మ్యాచ్? అవును, ఆ మ్యాచ్ను అతను ఒంటి చేత్తో గెలిపించిన తీరు అది మేనేజ్మెంట్ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. అంటే ఆ ఒక్క ఇన్నింగ్స్ ఇంత పెద్ద మార్పుకు కారణమైందా? అది ఒక ట్రిగ్గర్ పాయింట్. దానికి తోడు ఇంపాక్ట్ ప్లేయర్ నియమం కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. అవునా, అది గేమ్ చేంజర్. ఈ నియమం వచ్చాక కేవలం అనుభవంతో, క్లాస్తో నెట్టుకురావడం కష్టం. ప్రతి జట్టులో దూకుడుగాడే హిట్టర్స్ అవసరం పెరిగింది. సీఎస్కేకి అర్థమైందేంటంటే వాళ్ల దగ్గర నిలకడగా ఆడే ఆటగాళ్లున్నారు, కానీ నిర్భయంగా ఆడే యువకులు తక్కువగా ఉన్నారు. అందుకే వాళ్లు వ్యూహాన్ని మార్చుకున్నారు. భవిష్యత్తు కోసం యువతపై పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా. సరే, ఇక్కడే అసలు కథ మొదలైంది. వేలం దగ్గరకు వచ్చేసరికి సీఎస్కే అందర్నీ షాక్కు గురిచేస్తూ ఒక పెద్ద బాంబు పేల్చింది. 2 దేశీయ అన్క్యాప్డ్ యువ ఆటగాళ్లపై ఏకంగా 28.4 కోట్లు ఖర్చు చేసింది. 28.4 కోట్లు ఊహించలేని మొత్తం. ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ చెరో 14.2 కోట్లు. అసలు ఎవరీ కుర్రాళ్ళు? ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని వాళ్ల మీద ఇంత పెద్ద గ్యాంబుల్ ఎందుకు? ఇది గ్యాంబుల్లా కనిపించినా దీని వెనక చాలా రీసెర్చ్ ఉంది. ముందుగా ప్రశాంత్ వీర్ గురించి మాట్లాడుకుందాం. చెప్పండి. ఇతను ఉత్తరప్రదేశ్ కుర్రాడు, వయసు 20. అతని ఆటతీరు అచ్చం రవీంద్ర జడేజాలా ఉంటుంది. అంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్, లెఫ్ట్ హ్యాండ్ హిట్టింగ్. ఎగ్జాక్ట్లీ. నేను అతని గురించి విన్న ఒక కథ ఏంటంటే, యూపీ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో వాళ్ల జట్టుకు చివరి 2 ఓవర్లలో 30 పరుగులు కావాలి. అప్పుడు క్రీజ్లోకి వచ్చిన ప్రశాంత్ ఒకే ఓవర్లో 3 సిక్సర్లు కొట్టి మ్యాచ్ గెలిపించాడు. వావ్! ఆ ఒక్క ఇన్నింగ్స్ సీఎస్కే స్కౌట్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. వాళ్లు అతనిలో తరువాతి జడేజాను చూశారు. అది నిజంగా ఆసక్తికరంగా ఉంది. మరి కార్తిక్ శర్మ కథేంటి? అతను కూడా ఇంతే విధ్వంసకర ఆటగాడా? కార్తిక్ శర్మది కొంచెం వేరే కథ. అతను రాజస్థాన్ కుర్రాడు, వయసు 19 ఏళ్లే. అయినా దేశీయ క్రికెట్లో ప్రశాంత్ కంటే ఎక్కువ అనుభవం ఉంది. రంజీ ఆడాడా? రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ అన్నీ ఆడాడు. నేనతన్ని విజయ్ హజారే ట్రోఫీలో చూడటం జరిగింది. అతను కేవలం స్లాగర్ కాదు, ఫీల్డ్లో గ్యాప్స్ను చాలా తెలివిగా గుర్తిస్తాడు. అతని బ్యాటింగ్ స్టైల్ చూస్తే ఒకప్పటి యువ సురేష్ రైనా గుర్తొస్తాడు. వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు కదా? అవును, T20 ఫార్మాట్లో అతని గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ ఇద్దర్లోనూ సీఎస్కే తమ భవిష్యత్ కోర్ టీంను చూసుకుంటోందన్నమాట. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఇద్దరు గొప్ప ప్రతిభావంతులను కనుగొన్నారు. వాళ్ల జీవితాలు మారిపోతాయి. అంతా బానే ఉంది. కాని 14.2 కోట్ల ప్రైజ్ ట్యాగ్
ఆ భారం వాళ్లను నడిపిస్తుందా లేక ముంచేస్తుందా? ఇది $1,000,000 ప్రశ్న. నిజానికి ఇక్కడ మనం ఒక ముఖ్యమైన సూత్రాన్ని గమనించాలి. ఐపీఎల్లో అంచనాల భారం ప్రతిభను మించిపోగలదు. అంటే ఈ కుర్రాళ్ళు ఇప్పుడు 14 కోట్ల ప్రైస్ ట్యాగ్తో కాదు, 14 కోట్ల అంచనాలతో ఆడుతున్నారు. అదే వాళ్ల అతిపెద్ద సవాలు. వాళ్ళిద్దరూ ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు, కాని అప్పుడే అభిమానులు వాళ్లను నెక్స్ట్ జడేజా, ధోనీ రీప్లేస్మెంట్ అని పిలవడం మొదలుపెట్టారు. ఇది చాలా ఎక్కువ. ఇది వాళ్లలో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, అంటే విఫలమవుతామనే భయం పెంచేస్తోంది. వాళ్ల సహజమైన ఆట దెబ్బతినే ప్రమాదముంది. కాని సీఎస్కే వాతావరణం వేరుగదా. అక్కడ ధోనీ, ఫ్లెమింగ్ లాంటి వాళ్ళుండగా ఈ ఒత్తిడిని మేనేజ్ చేయడంలో వాళ్లకు సహాయం చేయలేరా? వాళ్ళని కాపాడలేరా? ఖచ్చితంగా సహాయం చేస్తారు. సీఎస్కే డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఆటగాళ్లపై ఒత్తిడిని తగ్గించడంలో ప్రసిద్ధి చెందింది. కానీ ఇది మునుపెన్నడూ చూడని పరిస్థితి. ఎలా? చూడండి, ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఆటగాడు 14 కోట్లకు అమ్ముడైతే ఆ ఒత్తిడినెలా తట్టుకోవాలో అతనికి తెలుస్తుంది. కాని ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని ఒక 19-20 ఏళ్ల కుర్రాడిపై ఇంత భారం పడటం వేరు. అవును, మనం గతంలో చూశాం. వరుణ్ చక్రవర్తి లాంటి వాళ్లు ఇబ్బంది పడ్డారు. సరిగ్గా శివం మావి కూడా. ఆలోచించండి, ఇదే ప్రశాంత్, కార్తిక్ 2-3 కోట్లకు వచ్చి ఉంటే వాళ్లపై ఎవ్వరికీ అంచనాలు ఉండేవి కావు. స్వేచ్ఛగా ఆడి తమ సత్తా చూపించే అవకాశముండేది. ఇప్పుడు వాళ్లు ప్రతి బంతికి ఆ 14 కోట్ల ట్యాగ్ను మోయాల్సొస్తోంది. సరే, ఈ ఇద్దరి మీదే 28 కోట్లు పెట్టారంటే మిడతా జట్టును నిర్మించడానికి వాళ్ళ దగ్గర పర్స్ ఖాళీ అయిపోయి ఉంటుంది కదా. ఈ ఇద్దరి చుట్టూ వాళ్లు ఎలాంటి సహాయక పాత్రలెంచుకున్నారు? అవును, వాళ్ల పర్స్ చాలా వరకు ఖాళీ అయ్యింది. కానీ మిగిలిన డబ్బుతో చాలా తెలివైన కొనుగోళ్లు చేశారు. ఉదాహరణకు లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ను 5.2 కోట్లకు తీసుకున్నారు. అతను మంచి కొనుగోలు. నిరూపించుకున్న టీ20 బౌలర్. ఇక అఖిల్ హుసేన్ కొనుగోలైతే ఒక జాక్పాట్. ఒక్క నిమిషం, అఖిల్ హుసేన్ను 2 కోట్లకు కొనడం స్టీల్ డీల్ అంటున్నారు. నిజంగా అది స్టీల్ డీల్ అంటారా? లేక జడేజా లాంటి ఆటగాడున్నప్పుడు అతనిలాంటి మరో స్పిన్ ఆల్రౌండర్ అవసరం లేదని మిగతా జట్లు వదిలేశాయా? మంచి ప్రశ్న. మిగతా జట్లు అలానే ఆలోచించి ఉండొచ్చు. కానీ సీఎస్కే వ్యూహం వేరు. అఖిల్ హుసేన్ కేవలం స్పిన్నర్ కాదు, మంచి హిట్టర్ కూడా. అవును, అతను ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్స్ ఆడిన అనుభవజ్ఞుడు. జడేజాకు సరైన బ్యాకప్. ఒకవేళ జడేజా గాయపడితే ఆ లోటును భర్తీ చేయగల ఆటగాడు. కేవలం 2 కోట్లకు అంతర్జాతీయ స్థాయిలో నిరూపించుకున్న ఆల్రౌండర్ దొరకడం ఖచ్చితంగా ఒక స్టీల్ డీలనే చెప్పాలి. అంతా బాగానే ఉంది, కానీ ఒక పెద్ద లోటు కనిపిస్తోంది. ముస్తాఫిజుర్ రెహమాన్ను వదిలేశారు. డెత్ ఓవర్లలో కట్టడి చేసే బౌలర్ ఎవరు? మ్యాట్ హెన్రీ ఆ లోటును తీర్చగలడా? అతని బలం కొత్త బంతితో కదా. మీరు సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. ఇది వాళ్లు చేసిన ఒక పెద్ద పొరపాటు. ముస్తాఫిజుర్ కోసం 9 కోట్ల వరకు ప్రయత్నించి వదిలేశారు. అతని స్థానంలో న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీని తీసుకున్నారు. హెన్రీ మంచి బౌలరే, కానీ అతని బలం పవర్ ప్లేలో స్వింగ్ చేయడం. డెత్ ఓవర్లలో అంత ప్రభావం చూపలేడు. అవును, అతని గణాంకాలు అంత గొప్పగా లేవు. ఈ ఒక్క లోటు వాళ్లను సీజన్ మొత్తం వెంటాడే ప్రమాదం ఉంది. ఇక సర్ఫరాజ్ ఖాన్ను 75 లక్షలకు కొనడం ఒక ఎమోషనల్ కొనుగోలు అని చెప్పాలి. అంటే సీఎస్కేకు అవసరం లేకపోయినా కొన్నారా? సీఎస్కేకు అతని అవసరం కన్నా సర్ఫరాజ్కు ఈ అవకాశం ఎక్కువ అవసరం. సరే, ఈ కొనుగోళ్ల తర్వాత తుది జట్టు ఎలా ఉండబోతుంది? కాగితంపై అంతా బలంగానే ఉన్నా మైదానంలో సమతుల్యత కుదురుతుందా? టాప్ 5 చాలా బలంగా, విధ్వంసకరంగా కనిపిస్తోంది. ఓపెనర్లుగా ఆయుష్ మాత్రే, సంజూ శాంసన్. ఆ తర్వాత నంబర్ 3లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. నంబర్ 4లో శివం దూబే, నంబర్ 5లో డివాల్డ్ బ్రెవిస్. ఈ 5గురితో బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంది. క్షమించండి, ఇక్కడ నేను ఆపాలి. ఆ టాప్ 5 పేపర్పై బలంగా ఉంది, కానీ అందులో సంజూ శాంసన్, శివం దూబే, డివాల్డ్ బ్రేవిస్ ముగ్గురూ నిలకడలేని ఆటగాళ్లు. అవును, అది నిజమే. వాళ్ల రోజు అయితే మ్యాచ్ను గెలిపిస్తారు, లేదంటే మొదటి బంతికి అవుట్ అవుతారు. ఒకవేళ ఒకే మ్యాచ్లో వీళ్ళందరూ విఫలమైతే ఆ 14 కోట్ల కుర్రాళ్ల మీద ఎంత ఒత్తిడి పడుతుంది? అద్భుతమైన పాయింట్. ఇదే సీఎస్కే ఈ సీజన్లో ఎదుర్కోబోయే అతిపెద్ద రిస్క్. వాళ్ల టాప్ ఆర్డర్ హై రిస్క్, హై రివార్డ్ పద్ధతిలో ఉంది. అందుకే #6 మరియు #7 స్థానాలు చాలా కీలకంగా బోతున్నాయి. అక్కడ ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ ఆడాలి. అవును, కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అదే మహేంద్ర సింగ్ ధోని. ధోని జట్టులో ఉండటం సమస్య ఎలా అవుతుంది? అతని అనుభవం, కెప్టెన్సీ జట్టుకు కొండంత బలం కదా.
అనుభవం పరంగా బలం, కానీ జట్టు కూర్పు పరంగా ఒక పెద్ద చిక్కుముడి. ఎలా? ధోని వికెట్ కీపర్గా ఆడితే మరో కీపరైన కార్తీక్ శర్మను జట్టులోకి తీసుకోవడం దాదాపు అసాధ్యం. ఓ ఒకవేళ కార్తీక్ను కేవలం బ్యాటర్గా ఆడిపిస్తే జట్టులో బౌలింగ్ డెప్త్ దారుణంగా దెబ్బతింటుంది. అప్పుడు ప్రశాంత్ వీర్తో కలిపి జట్టులో కేవలం 4 ప్రధాన బౌలర్లే మిగులుతారు. ఇది టీ20 క్రికెట్లో ఆత్మహత్యా సదృశం. అంటే 14.2 కోట్ల పెట్టి కొన్న ఒక ఆటగాడిని జట్టు సమతుల్యత కోసం పక్కన పెట్టాల్సొస్తుందంటారా? ఇది వినడానికే చాలా పెరియగ్రంగా ఉంది. అవును, చాలా వరకు ఆ అవకాశముంది. బౌలింగ్ బలోపేతం కావాలంటే కార్తీక్ను ప్రస్తుతానికి ధోనీకి బ్యాకప్గా మాత్రమే చూడాలి. ఒక రకంగా ఇది సీఎస్కేకు మంచిదే. అతనిపై ఉన్న అంచనాల భారం తగ్గుతుంది. కాని ఇక్కడ మరో కోణముంది కదా. అదే, ఒకవేళ ధోనీ సీజన్ మధ్యలో రిటైర్ అయితే? అది సీఎస్కేకు ఒక రకంగా వరం కావచ్చు. అంటే అప్పుడు కార్తీక్ శర్మ కీపర్గా జట్టులోకొస్తాడు. ధోనీ స్థానంలో అఖిల్ హుసేన్ లాంటి విదేశీ ఆల్రౌండర్ను తీసుకుని బౌలింగ్ను బలోపేతం చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఓకే, ఒకవేళ కార్తీక్ శర్మను పక్కన పెట్టి అఖిల్ హుసేన్ను ఆడిపిస్తే అప్పుడు బౌలింగ్ కూర్పు ఎలా ఉంటుంది? సమతుల్యత కుదురుతుందా? అప్పుడు బౌలింగ్ విభాగం బలంగానే కనిపిస్తుంది. ఉదాహరణకు 3 పేసర్లు మ్యాట్ హెన్రీ, అన్షుల్ కంబోజ్, దీపక్ చాహర్. 3 స్పిన్నర్లు నూర్ అహ్మద్, ప్రశాంత్ వీర్, అఖిల్ హుసేన్. 6 బౌలర్లతో మంచి సమతుల్యత వస్తుంది. కాని ఇక్కడా ఒక సమస్య ఉంది. ఒక్క నిమిషం, 3 లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లా? నూర్ అహ్మద్, ప్రశాంత్ వీర్, అఖిల్ హుసేన్. అంటే రైట్ హ్యాండర్లు ఎక్కువగా ఉన్న జట్టు, ఉదాహరణకు కేకేఆర్ లాంటి వాళ్ళు, వీళ్ల బౌలింగ్ను ఊచకోత కోయరా? ఇది పెద్ద వ్యూహాత్మక తప్పిదం కాదా? ఖచ్చితంగా. ఇది మరో పెద్ద తలనొప్పి. ఒకే రకమైన బౌలర్లు 3 ఉండటం అంత మంచిది కాదు. ప్రత్యర్థి జట్లు దీని సులభంగా టార్గెట్ చేయగలవు. మరి దీనికి పరిష్కారం? వాళ్ల దగ్గర ఒక ఆప్షన్ ఉంది. పేసర్ అన్షుల్ కంబోజ్ స్థానంలో లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ను ఆడించవచ్చు. అప్పుడు బౌలింగ్లో ఎడమచేతివాటం స్పిన్నర్లు, కుడిచేతివాటం లెగ్ స్పిన్నర్, పేసర్లతో మంచి వైవిధ్యం వస్తుంది. అంటే ప్రతి మ్యాచ్కు కూర్పు మారుతూ ఉండొచ్చు. అవును. ఏ పిచ్కి ఎవరు సరిపోతారో, ఏ ప్రత్యర్థికి ఎలాంటి కూర్పుతో వెళ్లాలో నిర్ణయించుకోవడం ఫ్లెమింగ్ మరియు గైక్వాడ్కు ఈ సీజన్లో అతిపెద్ద సవాలుగా మారబోతోంది. మొత్తంమీద సీఎస్కే 2026 కోసం ఒక యువ, ప్రతిభావంతమైన, కానీ చాలా ప్రయోగాత్మకమైన జట్టును నిర్మించింది. విజయం అనేది కేవలం ప్రతిభ మీద కాదు, ఈ యువ ఆటగాళ్ల నిలకడ మీద, ఆకాశమంత అంచనాల ఒత్తిడిని తట్టుకునేవారి సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. అవును, వాళ్ల ప్రయోగం సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఈ మొత్తం విశ్లేషణ నుండి ఒక ఆసక్తికరమైన ఆలోచన మనకు మిగిలిపోతుంది. సీఎస్కే 2026లో కప్పు గెలుస్తుందా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. కాని 2 దేశీయ అన్క్యాప్డ్ ఆటగాళ్లపై ఇంత భారీగా పెట్టుబడి పెట్టడం ద్వారా సీఎస్కే ఐపీఎల్ వేలం యొక్క స్వభావాన్నే మార్చేసిందా? మంచి పాయింట్. ఒక ఆటగాడి విలువను కేవలం అతని ప్రస్తుత ప్రదర్శనతో కాకుండా అతని భవిష్యత్తు సామర్థ్యాన్ని బట్టి నిర్వచించే ఒక కొత్త ట్రెండ్ను మొదలుపెట్టిందా? ఒకవేళ ఈ ప్రయోగం ఘోరంగా విఫలమైతే? అదే, ఇది ఇతర జట్లకు ఒక ప్రమాదకరమైన ఉదాహరణగా, ఒక హెచ్చరికగా నిలుస్తుందా?